మీరేమైనా తీసుకోండి. సరే తీసుకోండి. స్వీట్ తీసివ్వరా. ఇదే నా కూతురు ఇషా, అది నా భార్య ఉమా. టీ ఉమా. అలాగే మాకు 3 పిల్లలు, ఇషా, కిషోర్, కాజల్. చాలా సాంప్రదాయంగా పెరిగారు. నాన్న ఈ రోజు స్కూల్లో తను మా అమ్మాయి కాజల్. ఆ, కాజల్, వాళ్ళకి నమస్కారం చెప్పు. హాయ్. కాజల్, నీ డ్రెస్కి ఏమైంది? అది 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 స్కూల్లో ఆడుకున్నప్పుడు పడిపోయాను. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. అది ఏంటంటే మా ముగ్గురులో కల్లా కాజలే చిన్నది, అందుకే కొంచెం అల్లరి ఎక్కువ. అందరూ అంటారు కదా స్మాల్ ప్యాకెట్ బిగ్ ధమాకా అని. మమ్మీ, సమోసా చాలా వేడిగా ఉంది. ఎప్పుడు చూడు ఈ పిల్ల ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈ రోజు చూడు మళ్ళీ ఇది తిట్లు కాస్తుంది. తిట్లు తినేసాను, ఇప్పుడు సమోసా తినొచ్చా మమ్మీ? నువ్వు ముందు పని చెయ్యి. ఇది తీసుకెళ్ళు. అరే ఆగండి బృందా గారు, నేను తీసుకువెళ్తాను. తను పడేస్తుంది. నేను నీతో వస్తాను. పద. ఇషా, ఉమ్, సరే గాని మీకేమంటే ఇష్టం? వంట చేయడం ఇష్టం, తినటం ఇంకా ఇష్టం. వంట చేయడమా? అలాగా, ఇప్పటి వరకు నాకు వంట చేసి పెట్టలేదే. నాకెక్కడిచ్చింది? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? జ్యూస్ తీసుకోండి. అరే, రాబోయే భావన చూడ్డానికి వచ్చాం, అంతే కదా అన్నా? అంతే కదా. ఇలా చూడండి, మేం ముగ్గురు ఎప్పుడు ఒకటిగానే వెళ్తాం. ఒకవేళ మీరు అక్కని తీసుకువెళ్లారంటే తర్వాత మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. నేను కూడా వస్తాను. ఓరి నాయనో, అయితే ఒక పని చేద్దాం. మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే ఇక్కడికి వచ్చేస్తాను. అప్పుడు చాలా జాలీగా ఉంటుంది కదక్క. ఏమైంది? ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పండి, ఏమైంది? ద్వారకానాథ్ ఏమన్నారు? వచ్చే నెల దేవేషు అమెరికా వెళ్తున్నాడు. అందువల్ల ఆయన ఏమంటున్నారంటే ఈ నెలే వచ్చి పెళ్లి చేసేద్దాం అంటున్నాడు. ఇంత తొందరగా మనం డబ్బుకి ఎలా ఏర్పాటు చేయాలి? అనయ్య, ఈషా మనకు కూతురు లాంటిది. పెళ్లికయ్యే సగం ఖర్చు నేను పెట్టుకుంటాను. రేపు మనం శేఖర్తో కూడా మాట్లాడదాం, తను మనకు సహాయం చేస్తాడు. అది కాదు మహేష్, బయట వాళ్ళు మన కుటుంబ విషయాల్లో తల దొరచకూడదు. అన్నయ్య, వాడు నా చిన్నప్పటి స్నేహితుడు, ఖచ్చితంగా సంతోషంగా హెల్ప్ చేస్తాడు. అవును, కరెక్ట్. శేఖర్ అంకుల్ చాలా మంచి ఆయన. మహేష్, నాకు సగం భారాన్ని తగ్గించావు. అయ్యో అన్నయ్య, కాజేలుకి పెళ్లి జరిగేటప్పుడు అప్పుడే పెళ్ళా? అదంతా వద్దు, నేను పెళ్లి చేసుకోను. నేను అమ్మతోనే ఉంటాను. ఏయ్ కాజల్, కాజల్ రానివ్వండి. పెద్ద ఆయన కరెక్ట్గానే చెప్పారు, నా మాట వినడం లేదు. కాస్త ప్రశాంతంగా ఉండు. మహేష్ వెళ్ళాడు కదా కాజల్ తీసుకురావడానికి. ఫోన్ వచ్చేసింది. హలో, కాజల్ దొరికింది కదా, తనకి ఫోన్ ఇవ్వు. బిడ్డ కాజల్ భారతి వాళ్ళ ఇంటికి రాలేదు. ఏంటి? తను ఎక్కడికి వెళ్ళుంటుంది? మహేష్ దొరికిందా? లేదు. ఎవరైనా తిట్టుంటారు, అందుకనే అలిగి ఎక్కడైనా కూర్చొని ఉండుంటుంది. దొరుకుతుందిలే, పద అక్కడికి వెళ్ళి చూద్దాం. కాజల్ కనిపించిందా? ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఎక్కడ దొరకలేదు అన్నయ్య. అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేద్దాం? మనం పోలీసుల సహాయం తీసుకుందాం. మీరు చివరిగా కాజల్ని ఇక్కడే చూసారా? అవును. అరే నాన్న, దారి మర్చిపోయారా? మన ఇల్లు అక్కడుంది కదా. అమ్మడు మర్చిపోలేదు. ఇప్పుడే నేను పని పూర్తి చేసుకుని వస్తున్నాను. సరే, అయితే నేను మీతో వస్తా. మీతో వచ్చినప్పుడు నాకు చాక్లెట్ కొనివ్వండి. మా నువ్వు చాక్లెట్ శంభూ బాబాయ్ దగ్గర తీసుకో. నేను పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కాజల్ ఫోటోని అన్ని స్టేషన్స్కి సర్క్యులేట్ చేయి. సార్,
చుట్టుపక్కల షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. మార్నింగ్ వాళ్ళందరూ తెరవగానే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నో శర్మ, ఇది చిన్నపిల్ల మ్యాటర్. మార్నింగ్ వరకు వెయిట్ చేయలేం. పెట్రోలింగ్ టీంకి చెప్పు, వెంటనే ఆ పాపను వెతకమని చెప్పు. పక్కనే కొలను ఉంది, అక్కడ చెక్ చేయమనండి. ఓకే సార్. ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆగు. అమ్మా ఎక్కడికి కాజల్ వెళ్తున్నావు? ఇంకో రాలేదు, వెతకడానికి వెళ్ళాలి. వెళ్తాను. కాజల్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. వదిన తను ఇంకో రాలేదు, ఎక్కడుందో ఏంటో. తనకి నేను వెళ్తాను. ఏమీ కాదు, తను వచ్చేస్తుంది. కానీ వదిన ఇంకో రాలేదుగా. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? తనకేం కాదు. తను ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. వదిన, నాకు నా కాజల్ కావాలి. వస్తుంది. చెప్పండి సార్. కాజల్ నిన్న సాయంత్రం కొట్టుకొచ్చింది సార్. శంభు అంకుల్ చెప్పమ్మా. చాక్లెట్. ఇదిగోమ్మా. సరే